ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో ఒక గొప్ప దైవజనుడు కనపడతాడు. ఆయన దేవుని పనిని సంపూర్తి చేసినటువంటి దైవజనుడు. ఆదికాండం 6:22 చదవండి. నోవాహు అట్లు చేసెను, యావత్తు చేసెను. థ్యాంక్ యూ. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడు ఎట్లా చెప్పాడో అలాగే. ఇంకా అక్కడ ఎట్లా రాయబడిందో తెలుసా? యావత్తు చేశాడు. కొంచెం కాదంట. దేవుని చిత్తం చేసింది కొంచెం కాదట, యావత్తు చేశాడట. ప్రియులారా వినండి. మొట్టమొదటిగా దైవ చిత్తము చేసిన నోవాహు ఒక గ్రేట్ ఇవాంజలిస్ట్, గొప్ప స్వార్థికుడు. ఇంకా చెప్పాలంటే చాలా గొప్ప కుటుంబ నాయకుడు. ఇంకా చెప్పాలంటే దైవ చిత్తము చేసిన దైవజనుడు. ప్రారంభంలోనే ఒక దైవజనుడిని, గొప్ప దైవజనుడిని మన ముందు పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆదికాండంలో దేవుడు తన ప్రజల విషయంలో ఏమని కోరుకున్నాడంటే దైవ చిత్తం నెరవేర్చాలి, తన చిత్తం నెరవేర్చాలి, దేవుని చిత్తమే నెరవేర్చాలి. మనం కన్న బిడ్డల విషయంలో మనకున్నటువంటి ఆశ ఏంటంటే, నేను చెప్పినట్లు నా పిల్లలు వినాలి, నడవాలి, చేయాలి. చాలా మంది తల్లిదండ్రులు వేదన పడేటువంటి మాట ఏంటంటే, అయ్యా నా కొడుకు నా మాట వింటలేదయ్యా, అయ్యా నా కూతురు నా మాట వింటలేదయ్యా, అయ్యా నా పిల్లలు నా మాట వింటలేదయ్యా. అంటే ఏంటంటే, మానవ మాతృలమైన మనం కన్న బిడ్డల విషయంలో మన చిత్తం నెరవేర్చబడాలని కోరుకుంటే, మనల్ని జగదుత్పత్తికి ముందే యేసుక్రీస్తులో రూపించినటువంటి ఆ దేవాతి దేవుడు ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడడంలో న్యాయం ఉందా లేదా? చెప్పండి అమ్మా, న్యాయం ఉందా లేదా? ఈరోజు నీవు కన్న బిడ్డల విషయమై నీకెంత వేదన కలుగుతుందో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, కష్టాలు పెడుతున్నప్పుడు, కన్నీరు విడిచేలా చేస్తున్నప్పుడు, హృదయం బద్దలయ్యేలా మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, నీవు దేవుని ఎడల నీ వైఖరి ఏంటి? నీ మాట నీ పిల్లలు విననప్పుడు నీవు ఆలోచించాల్సినటువంటి మాట ఏంటంటే, నేను నా దేవుని మాటని ఎంతగా వింటున్నాను, ఎంత లక్ష్యం పెడుతున్నాను. ఒక కోడలు ఒక అత్తకి లోబడకపోతే అత్తకి ఎంత వేదనో, ఒక భర్త భార్య లోబడిపోతే ఎంత వేదనో. ఈరోజు మరి మన స్థాయిల్లో మన క్రింద వారు మనకు లోపడాలని, గౌరవాన్ని చూపించాలని, ప్రేమించాలని, దైవ చిత్తము చేయవాలని ఆలోచన చేస్తూ ఉంటే, దేవుడు ప్రేమించి ఇంత మంచి జీవితాలు ఇచ్చాడే, ఆయన కోరుకున్నటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఆయన కోరుకున్నట్లుగా సేవ చేస్తున్నామా? కోరుకున్నట్లుగా విశ్వాస స్థాయిలో నిలబడుతున్నామా? నోవాహు గురించి వ్రాయబడినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా యావత్తు చేశాడట. ఏది చెప్పాడు అది చేసేసాడట. ఎందుకు నోవాహు దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు అని చెప్పొచ్చు అంటే, 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుని హృదయం ఎట్లా ఉంది? 6వ అధ్యాయం 6వ వచనంలో, నోవాహు కాలంలో దేవుని హృదయం ఎంత తల్లడిల్లిపోతుందో, వేదనకు గురవుతుందో, కన్నీటి పర్యంతం అవుతుందో, ఎంత నొచ్చుకుంటుందో, ఎంత వేదన పడుతుందో ఒక్క మాటలో పరిశుద్ధాత్ముడు రాసిపెట్టాడు. నోవాహు కాలంలోనట దేవుని హృదయం అంట, ఎందుకు ఈ మనుషులు చేశాను, చేయకుండా బాగుండేది కదా, అనవసరంగా సృజించానే. మనిషిని చేసినందుకు దేవాది దేవుడు కన్నీరు విడుస్తున్నాడు, వేదన పొందుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు, చేయకుండా బాగుండాలని భావిస్తున్నాడు. కారణం ఏంటంటే, అలనాడు భూమి మీద అనేక మంది ఉన్నారు, కానీ దైవ చిత్తం చేయవారు ఎవరు లేరు. అందరూ సొంత పనుల్లో మునిగిపోయారు, తిండిపోతులు అయిపోయారు, తాగుబోతులు అయిపోయారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, నారు నాటుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు,
బ్రతికే పనుల మీద పయనమైపోయి దేవుని చిత్తమును మరిచి ప్రజలట భూమి మీద ఎట్లా ఉన్నారట? దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. మంచివాడు ఒక్కడూ లేడట, నీతిమంతుడు ఒక్కడూ లేడట. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో, ఎంత దైవ చిత్తమునకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రజల మధ్య కేవలం దైవ చిత్తము కొరకే బ్రతుకున్నట్లుగా ఒక దైవజనుడు కనబడుతున్నాడు. కేవలం దేవుని కొరకే బ్రతుకుతున్నట్లుగా ఒక నీతిమంతుడు కనబడుతున్నాడు. నన్ను సృజించిన దేవుని కొరకే నేను బ్రతకాలి, నా జీవితాన్ని ముగించాలి, ఆయన చెప్పినట్లుగానే నేను చేయాలి, నా చిత్తము కాదు దైవ చిత్తమే నా జీవితంలో నెరవేర్చుకోవాలని ఒక పట్టుదలతో భక్తి చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నోవహు. ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, భూమి మీద ఎంతమంది ప్రజలున్నా అతడు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడట. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ప్రజలున్నా కృప పొందినవాడు ఒకడే. ఎంతమంది ప్రజలు దేవునికి వేదననిచ్చారు, హృదయ వేదననిచ్చారు, పశ్చాత్తాపం కలిగేలా చేశారు, ఎందుకు చేశారని బాధపడేలా చేశారు. ఒక్క నోవహు మాత్రమే పర్వాలేదులే, నా చిత్త ప్రకారం చేసేటువంటి ఒక మనుష్యుడు ఉన్నాడని సంతోషపడేలాగా నోవహు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధులట మనుషులట చెడిపోయారట, త్రోవ తొలగిపోయారట, త్రోవ నుంచి ప్రక్కకెళ్ళిపోయారట. కేవలం నోవహు మాత్రమే దైవ సన్నిధిలో నిలబడి, ప్రభువా నన్నేం చేయమంటావు అని దైవ చిత్తం కొరకు వెతుకుతున్నటువంటి దైవజనుడిగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్వార్థలో యేసయ్య చెప్పిన మాట కూడా అంతే. ఎంత దినంలో ప్రజలు ఎట్లా ఉన్నారంటే, నోవహు దినములలో ఉన్న ప్రజలను పోలి ఉన్నారు. అలనాడు ఏ విధంగా తాగుతూ తినుతూ దైవ చిత్తముకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారో, ఈ రోజుల్లో కూడా ప్రజలు ఎట్లా ఉన్నారంటే తిండిబోతులు అయిపోతున్నారు, తాగుబోతులు అయిపోతున్నారు, స్వంత పనులే చూసుకుంటున్నారు, స్వలాభమే చూసుకుంటున్నారు, వ్యాపారాలు వ్యవసాయాలే చూసుకుంటున్నారు. దైవ చిత్తమును మరిచి తమ కొరకే ప్రయాసపడుతున్నట్లుగా ప్రజలు కనబడుతున్నారు. అలనాడు నోవహు దేవుణ్ణి సంతోషపెట్టాడు. ఈ తరంలో కూడా మనం దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి దైవజనులుగా, విశ్వాసులుగా ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఈ సంఘంలో నిన్ను నిలబెట్టాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడిని నీ నుండి ఆశిస్తుంది ఏంటో తెలుసా? నోవహు వలె నీతిమంతునిగా, నోవహు వలె కృప పొందిన వ్యక్తిగా, నోవహు వలె దైవ చిత్తముకు పెద్ద పీట వేసే వ్యక్తిగా, దైవ చిత్తమే శ్వాసగా బ్రతికే నోవహులాగా దైవ సన్నిధిలో నిలబడాలి. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే దేవుని సన్నిధిలో, సన్నిధిని అంటే అర్థం దేవుని సన్నిధిలో అందరూ చెడిపోయారట. 11వ వచనం, అందరూ చెడిపోయారట, తమ మార్గమును చెరిపి వేసుకున్నారట. కేవలం నోవహు మాత్రమే దైవ సన్నిధిలో దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దైవజనుడైనటువంటి నోవహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవహు, ఈ భూమిని నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఎందుకు ప్రభువా? ప్రజలందరూ తిండిబోతులు తాగుబోతులు అయిపోయారు, దైవ చిత్తం నెరవేర్చేవాళ్ళు నీలాగా ఎవరు కనబడట్లేదు. అందుకని ఈ భూమిని నేను నాశనం చేయాలని అనుకుంటున్నాను. ఎలా చేస్తాడా అని ఆలోచిస్తూ ఉండగా జల ప్రళయం ద్వారా అని సమాధానం దేవుడు. అందుకని నువ్వేం చేయాలంటే ఒక ఓడ తయారు చేయాలి. ఎందుకు ప్రభువా ఓడ అంటే, వాడ కడుతూ సువార్తను ప్రకటించు, వాడ కడుతూ సువార్తను ప్రకటించు, వాడు కడుతూ ఉండు, సువార్తను ప్రకటిస్తూ ఉండు. ఎవరైతే నీ మాటలు నమ్మి, నీ వాక్యము నమ్మి, నీ పరిచర్యను నమ్మి, నీ స్వార్థను నమ్మి, నా వాక్యమును నమ్మి నీవు కట్టిన ఓడలోనికి వస్తారో వారు రక్షించబడతారు. మిగిలిన ఎవరు రక్షించబడరో. ఇక్కడ మనం బాగా గమనించాల్సినటువంటి మాట ఏంటంటే దేవుడు అందరినీ నశింప చేయాలనుకుంటూ కూడా ఒక ప్రణాళికని, రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. అదేంటో తెలుసా? నశించటం ఇష్టం లేని వాళ్ళు, దేవుడు కావాలనుకుంటున్న వాళ్ళు, దైవ చిత్తం చేయాలనుకుంటున్న వాళ్ళు ఒక నూతన తరంగా మారే ఒక గొప్ప అవకాశం. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక వాడు గురించి ఆలోచించడం ప్రారంభిస్తున్నాడు, ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు ఒక మాట వినండి.
అప్పగించబడిన పరిచర్యను చేయడానికి నేనైనా, మీలో ఎవరికైనా దైవజనుడు అప్పగించిన పరిచర్యలు చేయడానికి మీరైనా, విశ్వాసులుగా మీ కార్యక్రమాల్లో మీరు చేయాల్సినటువంటి వాటి విషయంలోనైనా, డబ్బు ఉందని చేయడం కాదు, అవకాశాలు ఉన్నాయని చేయడం కాదు, సహకరించే వాళ్ళు ఉన్నారని చేయడం కాదు, చేయగలను కాబట్టి చేయడం కాదు. దేవుని చిత్తం ఏంటి? వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ మై మినిస్ట్రీ? నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి? ఈ పని విషయంలో దేవుని చిత్తం ఏంటి? ఈ ప్రయాణ విషయంలో దేవుని చిత్తం ఏంటి? మన ఇష్టానుసారంగా దేవుడే అప్పగించిన, వినండి, దేవుడే అప్పగించిన, దేవుడే బాధ్యతలు ఇచ్చిన, దేవుడే చేయమని చెప్పిన, దేవుడే అధికారం ఇచ్చిన, దేవుడే కృపనిచ్చిన, నీతిమంతుని గారిని నిలబెట్టిన, అనేకుల కంటే నేను ఒక వేరుగా చూసిన, ప్రత్యేకంగా చూసిన, మహాకృపనే ఇచ్చిన. ఆయన ఉద్దేశం ఒకటే, నీకు ఎందుకు కృపనిచ్చాడు, ఎందుకు అవకాశం ఇచ్చాడు, ఎందుకు బాధ్యతనిచ్చాడు, ఎందుకు అధికారాలు ఇచ్చాడు? ద ఓన్లీ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్, ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, నీవు దేవుడు అప్పగించిన పని ద్వారా దైవ చిత్తమును స్పష్టంగా నెరవేర్చాలి, ప్రజలకు చూపించాలి. స్తోత్ర, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈరోజు నేనంటాను, నీకు అప్పగించబడిన జీవిత విషయంలో నీ వైఖరేంటి? అయ్యా తాగవాకయ్యా, లంగ్స్ పాడైపోతాయి అయ్యా, అయ్యా పాపంలోంచి బయటికి రాయా, అవమానం కలుగుతుంది, నీ భార్య ఉసురు తగులుతుంది, యవనస్తుడా ఆ జారత్వం నుంచి విడిపించబడు, ఎందుకు అని దైవజనులు వాక్యం ద్వారా చెప్పితే, తమ హృదయాలలో ఆ పాపాలు చేసే వ్యక్తులు అనుకునే మాట ఏంటో తెలుసా? మా ఇష్టం, మా జీవితం, మా చిత్తం, నేను ఎక్కడికైనా వెళతాను, ఏదైనా చేస్తా, నువ్వెవరు హయ చవడాకే. ఈరోజు నేను మీ మేలు కోరి పరిశుద్ధాత్మని సహాయంతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇలాంటి మాటలు నీకు వినబడినప్పుడు నీ స్వచిత్తం నేను నాశనం చేస్తాను గుర్తెరిగి దేవుని వాక్యం వైపు తిరగాలి. స్తోత్రం చెప్పండి. నీ ఇష్టం కాబట్టే. మొన్న మధ్య ఒక ప్రాంతానికి సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు నాకు చెప్పినటువంటి మాట వేదన కలిగించింది. ఏంటా మాట అంటే, అన్నయ్య ఈ రోజుల్లో సేవకులు కూడా పాడైపోయారు అన్నయ్య. రీసెంట్గానే చనిపోయాడు ఒక దైవజనుడు. ఏమైందండి అంటే, తాగి 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 చనిపోయాడట. ఎవరో పాస్టర్ గారు. విశ్వాసులు తప్పు చేస్తే మేము క్షమించి దైవజనులుగా సరిచేసి సరిదిద్ది, పోనీలేమ్మా దేవుడు క్షమించాళ్లే, ఇక నుంచి అయినా మంచిగా ఉండు, అయ్యా ఇక నుంచి అయినా మంచిగా ఉండంటే పర్వాలా. వారి విశ్వాసులేనట దైవజన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు ఇక నుంచి అయినా మానయ్యా, ఇక నుంచి అయినా మానయ్యా అని దైవజన్ని బ్రతిమలాడుకుంటే 1-2 సార్లు కన్నీటితో పశ్చాత్తాపడి, ఇక నుంచి నేను దైవ చిత్తానుసారమైన సేవ చేస్తాను, మాదిరికరమైన దైవజనుగా ఉంటాను, త్రాగను అని చెప్పి సేవ చేస్తూ చేస్తూ మళ్ళీ ఎవరికి తెలియకుండా తాగి తాగి చచ్చిపోయాడు. నీకు అప్పగించబడినటువంటి జీవితంలో ఎంత స్థాయిలో దేవుని మహిమపరచుచున్నావు? ఇవన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, దేవుని సన్నిధిలో దైవజనులు, దేవుని సన్నిధిలో విశ్వాసులు చెడిపోయారు, దైవ చిత్తము చేయట్లా. పాడైపోయింది పరిచర్య, పాడైపోయాయి ఈ విశ్వాస జీవితాలు, పాడైపోయిన ఈ విశ్వాసుల జీవితాలు. ఈరోజు నేను అంటాను, మనం అందరం కూడా దైవ సన్నిధిలో నిలబడి, ప్రభువా మా జీవితాల పట్ల, సంఘం పట్ల నీ చిత్తం ఏంటని ప్రార్థించి కనుగొని మన జీవితాలు కట్టుకోవాల్సిన సమయం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇష్టానుసారంగా నడిచే పరిచర్య కాదండి, ఇష్టానుసారంగా చేసే విశ్వాస జీవితం కాదండి. ప్రార్థించి నోవహు కొలతలు పొందుకొనినట్లుగా దైవాజ్ఞలు, దైవ చిత్తము, దైవ ఉపదేశం, దేవుని మార్గాలు, దేవుని వాక్యం తెలుసుకొని సేవ చేయాలి. ఈ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నా. ఉపవాసం ఉండి అడిగినదే తడవుగా 10 రోజుల్లో దేవుడు ఎట్టకేలకు 4 విషయాలు నాతో మాట్లాడాడంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దైవ చిత్తానుసారంగా సేవ చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన కృప నాకు సమృద్ధిగా ఇచ్చాడు, ఆయన స్వరము నాకు వినబడింది, ఆయన ప్రత్యక్షతలు నాకు కనబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ చిత్తానుసారముగా చేసేటువంటి ఆ బోధ ప్రజలను ప్రభావితం చేస్తుంది. దేవుని యొద్ద నుండి పొందుకున్న ఉపదేశం ప్రజలను సంఘంలో కడుతుంది. భయభక్తితో చదివి ధ్యానించి చెప్పినటువంటి ఆ యొక్క మర్మాలు ప్రజలని బలపరుస్తాయి, దైవ భయములోనికి నడిపిస్తాయి. అందుకని నోవాహు ఏం చేశాడు? ప్రభువా, నువ్వెలా ఓడ చేయాలో నాకు నేర్పించు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓడ చేయమని చెప్పావు, ఎలా చేయాలి? చాలా మంది జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, మాకు ఒకటి చెప్పే పని లేదు, దేవుడు అసలే చెప్పే పని లేదు, దైవ చిత్తం కాదు, మా ఇష్టం, మా ఆలోచన అని విశ్వాసులు పాడైపోతున్నటువంటి భయంకరమైనటువంటి తరంలో నివసిస్తున్నాం. ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? కొలతలు దేవుని యొద్ద నుండి పొందుకున్న నోవాహు వలె దేవుని నీతి నియమాలు, ఆజ్ఞలు, దేవుని ఉపదేశం పొందుకొని సేవను మరియు విశ్వాస జీవితాన్ని చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, చితిసారపం రానుతో నీ కొరకు ఓడను చేసుకును, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది: ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడ కిటికీ చేసి పైనుండి మూరుడి క్రిందికి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు కలిగిగా దాన్ని చేయవలను. ఇదిగో నేనే జీవవాయు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహం రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చనిపోను, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్య, నీ కోడండ్రు నా ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోని 2 చొప్పున నీ ఓడలోనికి తేవలను. వాటిలో మగది ఆడది ఉండవలను. నీ వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుగా వాటి జాతుల ప్రకారం పక్షుల్లోనూ, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోనూ, వాటి జాతుల ప్రకారం నేలను ప్లాకు వాటన్నింటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకును, అవి నీకును వాటికి నీ ఆహారమగునని చెప్పాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. దగ్గరగా చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఎత్తు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, కిటికీ ఎక్కడికి ముగించాలి, వాటిలో ఎవరు ప్రవేశించాలి, ఏ జీవులు రావాలి, సమస్తము కూడా దేవుడు తేట తెల్లంగా నోవాహుకు చెప్పాడు. ఈరోజు నేనంటాను, నీ జీవితానికి ఏదన్నా ఆజ్ఞలు ఉన్నాయా, నీతి ఉందా, నియమం ఉందా, క్రమం ఉందా? భక్తికి అక్రమము చేయవారులారా అనే ఒక శబ్దం వినబడుతుంది అంత్య దినములలో. దేవుని స్వరము ప్రజలకు వినబడుతున్నటువంటి బలమైన ఉపదేశాలు సంఘంలో పనిచేస్తున్నటువంటి ఈ దినాలలో నీ నియమాలు మారిపోవాలి, నీ స్వచిత్తం మారిపోవాలి. ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే దేవుడు అంతమందిని కూడా నాశనం చేయడానికి ఇష్టపడి కూడా దేవుని కృపలో నిలిచిన నోవాహుతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కృపనిస్తానే ఉన్నాడు, ప్లాన్స్ ఇస్తానే ఉన్నాడు, ఆలోచన చెప్తానే ఉన్నాడు. మీకు అద్భుతమైన ఒక మాట చెప్తాను. ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు, ఎంతో ప్రజలు ఉన్నారు, వారందరి మీద రక్షణ ప్రణాళిక ఉంది. చాలా మంది దేవుని సన్నిధిలో చెడిపోయారు. ఎంత దినంలో ఒక విషయం చెప్తాను వినండి. దేవుని సన్నిధిలో నిలిచిన మనము నోవాహు వంటి కృప పొందిన వారము. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉపదేశం పరులకు లేదు, ఈ ఉపదేశం లోకులకు లేదు, ఈ ఉపదేశం లోకస్తులకు లేదు, ఈ ఉపదేశం వైన్ షాపులో తిరిగే వాళ్ళకి లేదు, ఈ ఉపదేశం వ్యభిచారులకు లేదు, జారులకు లేదు. దేవుని సంఘమనబడిన దేవుని సన్నిధిలో ఆయన చిత్తము కొరకు ఎదురు చూస్తున్నావు కాబట్టి, ఆయన మహిమ కొరకు సిద్ధపరచబడవలసిన ఆవశ్యకత నీ మీద ఉంది కాబట్టి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు కాబట్టి నీతో ఈ ఉపదేశం అనే కొలతలు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన మంచి మాటలు వినిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు ప్రవేశించాలి నోవాహు, నీ కుటుంబం ప్రవేశించాలి నోవాహు, నీవు ప్రవేశించాలి సంగమా, నీవు ప్రవేశించాలి, నీ కుటుంబమును కూడా ప్రవేశింపచేయాలి. ఇట్స్ మై విల్. భక్తి జీవితం అంటే ఏదో ఆశామాషి అయిపోతున్నటువంటి దినాల్లో బ్రతుకుతున్న మనకి పరిశుద్ధాత్ముడు వినిపిస్తున్నటువంటి స్వరం ఏంటంటే, నోవాహుతో ఏదైతే సూటిగా తేటగా మాట్లాడాలో అందులో నీవు ప్రవేశించవలెను, అందులో నీ ఇంటి వారు ప్రవేశించవలెను.
వింటున్నారా? దైవ చిత్తం యొక్క ప్రభావం అర్థమైందా? ప్రాముఖ్యత అర్థమైందా? నీ మీద ఉన్న దేవుని ఏర్పాటు నీకు కొంచెమైనా అర్థమవుతుందా? ప్రతి తరములో దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ఒక సంఘం ఉంది. స్తోత్రం. ఒక తరం ఉంది, ఒక గుంపు ఉంది, ఒక జాతి ఉంది, మనుషులు ఉన్నారు. నోవహు తరములో నోవహు కుటుంబాన్ని ఎన్నుకున్న దేవుడు ఈ తరములో ఈ సంఘములో ఉన్న నిన్ను నన్ను జగత్తుకు పునాది వేయక మునుపే పరలోకంలో ఉండుట కొరకు ఉపదేశమనిన కొలతలను ఇస్తూ ఆజ్ఞలను ఇస్తూ నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎందుకు నేను ఇక్కడ నిలబడ్డాను? ఎందుకు మీరు వింటున్నారు? ఎందుకు ఈ బైబుల్? ఎందుకు ఈ ఆరాధన? ఎందుకు ఈ ఉపవాసాలు? ఎందుకు ఈ కన్నీరు? ఎందుకు ఈ పాటలు? ఎందుకు ఇంత లక్షల పెట్టి మనం కట్టిన ఈ నిర్మాణం? కారణం ఏంటో తెలుసా? నోవహు వలె మనము సిద్ధపరచబడాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన పరమునకు చేరాలి. పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోవాలి. ఆ సియోనులో స్వతంత్రించుకోవాలి. సియోనులో మూల రాయి అయ్యున్న దేవుని వైపుకు మనం వెళ్ళాలి. మధ్యాకాశంలో బ్రోగుతున్న బోర విని పరిశుద్ధాత్మని సహాయముతో మనము ఎగిరి వెళ్ళాలి. ఇంకా లోకమంటూ లోక ఆశలంటూ అనేకులు బ్రతుకుతున్నట్లుగా బ్రతుకుతున్నారేమో వేనండి. ఆది నుండి కూడా దేవుడు సంఘానికి మనుషులకు ఒక ప్రత్యేకమైన ప్రస్ఫుటమైన తేడాని చూపిస్తానే ఉన్నాడు. సంఘానికి ఉండవలసిన లక్షణం ఎట్లా ఉంటుందంటే అచ్చో నోవహు వలె, నోవహు కుటుంబం వలె. స్తోత్రం చెప్పండి. నోవహు ఎట్లా ఉన్నాడు? అనేకుల వలె తిండిపోతు కాలేదు, కానీ దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తి అయి ఉన్నాడు. దేవుని మాటని ఆహారంగా భుజిస్తున్న వాడై ఉన్నాడు. నోవహు కాకుండా మిగిలిన వారు ఎట్లా ఉన్నారంటే తాగుబోతులుగా ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు, సన్నిధిని చెడిపోయారు. కానీ నోవహు కుటుంబం ఎట్లా ఉందంటే దైవ సన్నిధిలో ఒడుకుతుంది, దైవ సన్నిధిలో బ్రతుకుతుంది, దైవ సన్నిధిలో కనిపెడుతుంది. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు అంటే అర్థం ఏంటంటే అతనికి వినగలిగిన చెవులు ఉన్నాయని అర్థం. స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు అంటే అర్థం ఏంటో తెలుసా? అతన్ని ఓడలోనికి తీసుకువెళ్ళాలని చిత్తం. దేవుడు ఒక వ్యక్తితో కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? అయ్యా, అనేక మంది నా హృదయాన్ని గాయపరిచారు, నా చిత్తము చేయకుండా వెళ్ళిపోయారు, సన్నిధిలో చెడిపోయారు, నీవైనా నా చిత్తము చేస్తావని నేను ఆశపడుతున్నానని చెప్పాడు. నోవాహు కాలంలోనే కాదు, ఈ తరంలో కూడా అనేక మంది విషయమై దేవుడు బాధపడుతున్నటువంటి బాధ ఏంటంటే వీడిని చేయకుండా బాగుండేదే, ఫలానా మనిషిని చేయకపోయినా బాగుండేదే, ఫలానా ప్రజలు చేయకుండా ఉన్నా బాగుండేదే, అనవసరంగా చేశాను. అయితే సంఘంలో ఉన్న బిడ్డల కొరకు, మరి ముఖ్యంగా నోవాహు వంటి వారి కొరకు దేవుడు అనుకుంటున్నటువంటి విధానం ఏంటంటే వీరు కృప పొందిన వారు. స్తోత్రం చెప్పండి. అందుకే వీరితో నేను మాట్లాడడానికి ప్రత్యక్షం అవుతాను. ఓడలో ప్రవేశించుచున్న నోవహుకు ఒక ప్రత్యేకత ఉన్నట్లుగా ఈరోజు పరలోకం వెళ్ళాలనుకుంటున్న విశ్వాసులకు ఒక ప్రత్యేకమైన జీవితం కావాలి. అందరిలాగా తిండిపోతులం కాకూడదు. దేవుడు ప్రేరేపించినప్పుడు ఉపవాసాలు ఉంటూ మన శరీరాన్ని క్షీణింపజేసుకుంటూ ఆయన చిత్తం కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. స్తోత్రం. కడుపు నిండిన వారులారా మీకు శ్రమ అన్నాడు, కానీ ఆకలి దప్పులు కలిగిన వారికట తృప్తి. ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా ఏం చేయాలో తెలుసా? కూడుకోవటం అంటే అర్థం మరీ ఎక్కువగా ఉపవాసాలు చేయాలి. మీలో వారానికి ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండని వాళ్ళు ఉన్నారు. దేవుడు మీ అందరితో మాట్లాడుతున్న మాట వినండి. కనీసం వారానికి ఒక్క మారు కూడా ఉపవాసం ఉండకపోతే నీ శరీరం బలహీనం అవదు, నీ ఆత్మ బలపరచబడదు, దేవుని చిత్తానికి నువ్వు లోబడలేవు, దేవుని చిత్తాన్ని చేయలేవు, పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. మన శరీరం క్షీణిస్తున్న కొలది మన ఆత్మ బలపడతాడు. స్తోత్రం చెప్పండి. మన శరీరం క్షీణిస్తున్న కొలది శరీర ఆశలు కూడా క్షీణిస్తాయి. మన శరీరము క్షీణిస్తున్న కొలది శరీర కోరికలు కూడా క్షీణిస్తాయి. మన శరీర కోరికలు క్షీణిస్తున్న కొలది, శరీరము క్షీణిస్తున్న కొలది, ఉపవాసంలో నలగగొడుతున్న కొలది దైవ చిత్తం గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది. మన ఆత్మ, మన దేహం, మన శరీరం, మన మనస్సు, మన ప్రాణం, సకల కోరికలకు నిలయమై ఉన్న ఈ శరీరాన్ని అలాగే ఉంచుకొని పోషిస్తూ పెంచుతూ ఉపవాసాలు లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, ఇష్టానుసారంగా భక్తి చేస్తూ ఇదే భక్తి, ఇదే దేవుడు అంగీకరిస్తాడు, నేను పరలోకానికి పోతాను అనుకోవటం నీ భ్రమ, ఈ తెలివి తక్కువతనం, బుద్ధిహీనత.
120 సంవత్సరాలు వాడు కట్టుకోవడానికి ప్రయాసపడ్డాడు నోవాహు. స్తోత్రం చెప్పండి. సహకరించేవాళ్ళు లేరు. సహకరించేవాళ్ళు లేకపోగా అనేక మంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, గేలి చేస్తున్నారు. ఎందుకు నోవాహు వాడు కడుతున్నావంటే, అయ్యా మనం అంతా చెడిపోయామంట, దేవుడు మనల్ని చూసి చాలా బాధపడుతున్నాడు, ఆయన ఈ భూమిని నాశనం చేయబోతా ఉన్నాడు, అందుకే వాడు కట్టుకుంటున్నాను, మనమంతా నశించిపోతున్నాం అంటే ఇప్పటికైనా పశ్చాత్తాపడండి, కన్నీరు విడవండి, దేవుని చిత్తము చేయండి, దేవుని నీతిని వెతకండి, దేవుని సన్నిధిలో నిలబడండి అంటే అక్కడున్న ఒక్కడైనా సహకరించకపోగా నవ్వుతున్నారా? పిచ్చిపెట్టిన నోవాకే దేవుడు అంట వర్షాన్ని పంపిస్తున్నాడంట, మనమంట మునిగిపోతున్నామంట, ఈడొక్కడేనంట తేల్తాడంట, అందుకే కట్టుకుంటున్నాడంట. పో నువ్వు మీ ఆవిడ మీ కొడుకులు ముగ్గురు కోడలు ముగ్గురు తక్కగా వెళ్ళిపోండిలే, మేము ఎక్కడే మునిగిపోతాం అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. దైవ చిత్తము చేయని వాళ్ళు సంఘమును చూసి ఏమంటారు తెలుసా? అబ్బో భక్తి పరులు వచ్చారండి, భక్తులు వచ్చారండి, పరిశుద్ధులు వచ్చారండి, ఏళ్ళగా ఉంది పరిశుద్ధత. వినండి, ఈరోజు మనల్ని చూసి ఎవరైతే వ్యంగ్యంగా గేలి చేస్తూ మాట్లాడుతున్నారు వారి విషయమై మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను సిద్ధపడుతున్నాను కాబట్టి నోవాహు కాలంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ అవమానాలు నేను కూడా ఎదుర్కొంటున్నాను. స్తోత్రం చెప్పండి. నీకు కనుక సద్భక్తి చేయని ఉద్దేశం ఉంటే నీకు శ్రమలు కలుగుతాయి, నిందలు కలుగుతాయి, మాటలు పడతావు. నీ భక్తిని బట్టి అనేకులు నిన్ను తృణీకరిస్తారు, అనేక మంది నిన్ను అవమానిస్తారు, గేలి చేస్తారు, వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. నువ్వే భక్తి పరుడువా అంటూ అనేకమైన మాటలు మాట్లాడతారు. అయినా మనం చెప్పగలగాలి, నేను దేవుని కొరకు మాత్రమే సిద్ధపడుతున్నానని మన మనస్సుతో చెప్పుకోవాలి, మన కుటుంబంతో చెప్పుకోవాలి, మన జీవితాలతో చెప్పుకోవాలి, మన ప్రాణంతో చెప్పుకోవాలి. పాడైపోతున్న వారిని చూసి పాడైపోతుంది సంఘం, చెడిపోతున్న లోకాన్ని చూసి చెడిపోతుంది సంఘం. అనేక మందులు ఎందుకు చెడిపోతున్నారండి? లోకమును చూసి. ఈరోజు నేను అంటాను, లోకాన్ని ప్రభావితం చేయాల్సినటువంటి సంఘం లోకంలోనికి వెళ్ళిపోతుంది. లోకాన్ని ఆకర్షించవలసిన సంఘం లోకపు మత్తులోనికి కూరుకుపోతుంది. లోకం కొరకు ప్రయాసపడుతూ లోకమే జీవితం అనుకుంటున్నటువంటి లోకాన్ని చూసి లోకం కొరకు పరుగులు తీస్తుంది సంఘం. దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకము దాని ఆశలు గతించిపోయే రోజులు త్వరగా రాబోతున్నాయి, ఆల్రెడీ వచ్చేసాయి. స్తోత్రం చెప్పండి. లోకము ఆశలు గతించిపోతున్నాయి. ఎవరు ఆశలు స్థిరంగా ఉంటాయి అంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన వస్తాడని, ఆయన రూపులోనికి వెళతానని, ఆయన ఉన్న స్థలంలోనికి వెళతానని, దేవదూతలతో సంతోషిస్తానని, పరిశుద్ధులతో కలిసి నివసిస్తానని, నిత్య నివాసముగా నేను అక్కడ సియోనును స్వతంత్రించుకుంటానని, ఆ దేవుని సన్నిధిలో ఆయన సింహాసనంలో నేను ఉంటానని ఎవరైతే ఏ విశ్వాసం అయితే నిరీక్షిస్తాడో వారి ఆశలు మాత్రమే సజీవంగా నిలబడబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరి ఆశలండి నిలబడేది? దైవ చిత్తం కొరకు ఎదురు చూస్తే వారి ఆశలు మాత్రమే. ఆ దినము నోవాహు దినముల వలె ఉన్నదట. ఇవి కూడా నోవాహు దినాల వలె ఉన్నాయి. వరదలు వచ్చేస్తున్నాయి. ఎన్టీవీ రిపోర్టర్ అనుకుంటా బహుశా వరదని కవర్ చేస్తా ఉన్నాడు. మునిగిపోయాడు అంతే. ఏమైపోతుంది లోకం? మునిగిపోతుంది రోజు రోజుకి. ఏమైపోతుంది లోకం? ఎందుకు రేట్లు పెరిగిపోతానే? పెరుగుట విరుగుట కొరకే. చెప్పండి. ఈరోజు మనకు కొంచెం బాధ వేసేది, మానవమైన మేధస్సుతో ఆలోచిస్తే అయ్యో ఆ ప్రభుత్వం బాగుంది, అయ్యో ఈ ప్రభుత్వం బాగుంది, అయ్యో ఫలానా వాడైతే బాగుండేది అని మనం అనుకున్నాం. కానీ ఎవరు వచ్చినా ఇక మీదట జరిగేది ఏంటంటే రేట్లు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు త్వరగా రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు $1 విలువ $80 అయింది, తర్వాత $100 ఆశ్చర్యలేదు. అంటే $1కి రూపాయలు పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే రూపాయి విలువ పడిపోతుంది అని అర్థం. అంటే ఇండియన్ కరెన్సీకి వాల్యూ లేదని అర్థం. అంటే ఇండియా దరిద్రంలోకి వెళ్ళిపోతుందని అర్థం. అంటే పేదరికపు స్థాయికి వెళ్ళిపోతున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశం అని పిలువబడుతున్న భారతదేశం ఇప్పుడు అట్టడుగు దేశానికి దారిద్ర్య రేఖకు దిగువగా ఉంది. బంగ్లాదేశ్ కంటే ఘోరంగా తయారైపోయే భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కారణం ఏంటంటే దేవుని రాకడ త్వరగా రాబోతుంది. మన శ్రీలంకలో ఎంత భయానకం! ఆ దేశ ప్రధాని ఇంటికి వెళ్ళిపోయి అనేక మంది నిప్పు పెట్టారు, ఇళ్లను ధ్వంసం చేశారు, కట్టడి చేశారు, ముట్టడి వేశారు. ఎందుకు? అధికారుల మీద ఈ వ్యతిరేకత ప్రజలకి. అంటే దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఈ భూమి నాశనం కాబోతుంది.
ఇంకెంతకాలం అండి ఆశలు? ఇంకెంతకాలం అండి ఆశలు? ఈ లోకాశలు నశించిపోయే రోజులు రాబోతున్నాయి. ఎవరు ఆశలు నెరవేర్చబడతాయి అంటే దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతున్నట్లుగా కృప పొంది నోవాహు వలె దేవుని సన్నిధిలో నిలబడే వారి ఆశలు సజీవముగా దేవుడు నిలబెట్టి మనలందరినీ కూడా ఆయన రాకడ వరకు తీసుకుని పోయే రోజులు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏ విధంగా చెప్పాడో దాన్ని ఆ విధంగా అన్ని అవమానాలు భరించి, నిందలు భరించి, మాటలు పడి, నీ భక్తిని బట్టి నీ భర్తే తృణీకరిస్తూ ఉంటే, నీ భక్తిని బట్టి నీ భార్య తృణీకరిస్తుంటే, ఓ యవ్వనుడా తోటి యవ్వనులు నీ భక్తిని బట్టి తృణీకరిస్తూ ఉంటే సంతోషించు, సంతోషించు. నీకంటూ ఒక ప్రత్యేకత కనపడాలి. దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడే నీ వస్త్రం, నీ మాట, నీ ప్రవర్తన, నీ సాక్ష్యం, నీ జీవితం, నీ ఉండే స్థలాలు, స్నేహించే స్నేహాలు, ఇవన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రమమును ఏర్పాటు చేసుకో. ఇప్పటి నుంచే ప్రత్యేకత లేదు అంటే నేను చెప్పక్కర్లా, దేవుడు ప్రత్యక్షమే నీకు చెప్పక్కర్లా. నీకంటూ ఒక ప్రత్యేకత లేదు అంటే నువ్వు లోకంలో కలిసిపోయావు. నీకంటూ ఒక ప్రత్యేకత లేదు అంటే నువ్వు లోకంలో కలిసిపోయి నాశనం అవడానికి సిద్ధపడ్డావు. దేవుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారికి ఉండాల్సింది నోవహు వంటి ప్రత్యేకత, నోవాహు కుటుంబం వంటి ఒక ప్రత్యేకత. స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పిన కొలతల ప్రకారం దాన్ని కట్టి యావత్తును ముగించి వేసిన తర్వాత దేవుడట ఆ జల ప్రవాహములను పంపించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు వచ్చిందండి వర్షం? చెప్పాలి. ఎప్పుడు వర్షం ప్రారంభమైంది? దైవ చిత్తమును సంపూర్ణము చేసిన తర్వాత. ఎప్పుడు వచ్చింది వర్షం? దైవ చిత్తమును సంపూర్తి చేసిన తర్వాత, నోవహు వాడను దేవుడు చెప్పినట్లు చేసిన తర్వాత, యావత్తును దేవుని చిత్త ప్రకారం చేసిన తర్వాత. ఎందుకు రాకడ ఆలస్యం అవుతుంది? అనేక మందికి చాలా ప్రశ్న, అనుమానం. ఈ వాక్యమును మనసులో పెట్టుకొని దీనికి గనక మనం ఆలోచన చేస్తే, దాని మీద ఫోకస్ చేసి మనం ఆలోచిస్తే, దైవ చిత్తము చేయుట కొరకు కొంతమంది దైవజనులు, విశ్వాసులను దేవుడు ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. వారందరూ దైవ చిత్తానుసారమైన సేవను, విశ్వాస జీవితాన్ని చేయటం ముగించిన తర్వాత, ప్రభువా నువ్వు చెప్పినట్లు మేము చేశాం అనగానే వారి ప్రార్థనలు విని దేవుడు త్వరగా రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఉన్న చిట్ట చివరి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఉంది, మరణాత అంటే ఏంటి? మారనాథ, ప్రభు అయిన యేసు త్వరగా. స్తోత్రం చెప్పండి. మీకు అద్భుతమైన మాట చెప్తా వినండి. రాకడకు సిద్ధపరచబడిన తర్వాత మనలో వచ్చేటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా ఇల్లు లేదయ్యా, అయ్యా పొలం లేదయ్యా, అయ్యా పిల్లలయ్యా, అయ్యా రోగం అయ్యా, అయ్యా రొప్పయ్యా, అయ్యా బాధయ్యా, అయ్యా సమస్య అయ్యా, అయ్యా అప్పయ్యా. ఈ ప్రార్థనలన్నీ పోయి దైవ చిత్తము చేయి వారి ప్రార్థన ఒకటే ఒక ప్రార్థనగా ఉంటుంది. అదే ప్రార్థన తెలుసా? ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. స్తోత్రం చెప్పండి. ఓన్లీ వన్ ప్రేయర్. అంటే ఈ కష్టాల గురించి, నష్టాల గురించి ప్రార్థన చేసే వాళ్ళకి దైవ చిత్తం లేదనేది కాదు. దైవ చిత్తం చేస్తూ ఉన్నాం. అయితే అది సంపూర్ణము చేయబడినప్పుడు మన ప్రార్థన ఎట్లా మారిద్దంటే, ఒకటే ఒక అవసరత మనకు ఉన్నట్లుగా మనం గుర్తించగలుగుతాం. స్తోత్రం. ఏంటి అవసరత అంటే? దేవుడు రావాలి, మనం పోవాలి. స్తోత్ర. సిద్ధపరచబడిన మన మీదకి దేవుని రాకడ రావాలా? ఉగ్రత కాదు, దేవుని రాకడ రావాలి. మనం మధ్యాకాశంలోనికి కొనిపోబడాలా. ఈ ఆశతో భక్తి చేద్దామండి. ఈరోజు ఏర్పాట్లో ఉన్నావు నువ్వు, అందుకే ఇక్కడ ఉన్నావు, అందుకే మాట్లాడినావు. ఇప్పుడు నీ స్థితి ఎట్లా మారాలంటే, ప్రభువా నీవు త్వరగా రమ్ము. నోవహు అంతా సంపూర్తి చేసి ప్రభు కొరకు ఎదురు చూస్తా ఉన్నప్పుడు దేవుడే తన జీవితంలో ఒక అద్భుతం చేశాడు. అప్పుడు వరకు లేని వర్షం ప్రారంభమైంది. ఈ వర్షం ఏం చేసిందో తెలుసా? మొదటిగా ఆ భూమి మీద ఉన్నటువంటి దానిని, ఆ పడవని వేరు చేసింది. స్తోత్రం చెప్పండి. ఆ వాడని ఏం చేసింది? వేరు చేసింది. దేవుని రాకడ రాగానే మనం ఎట్లా ఉంటామంటే, ఈ భూమిలో ఉన్న భూమికి ఏమాత్రం సంబంధం లేని ఒక స్థితిలోనికి వెళ్ళబోతున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సంఘం ఎట్లా ఉండబోతుందంటే, ఆయన మధ్యాకాశానికి రాగానే